బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హస్తినా బాట పట్టారు. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లగా చంద్రబాబు ఇవాళ హస్తినాకు వెళ్లనున్నారు. చంద్రబాబు పర్యటన 2 రోజుల పాటు సాగనుంది. ప్రధాని మోడీతో సాయంత్రం 4:30 చంద్రబాబు భేటీ కానున్నారు. బుడమేరు వరదలపై కేంద్రానికి నివేదిక ఇచ్చిన అనంతరం ఆయన తొలిసారిగా ప్రధానాన్ని కలుస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బుడమేరు పొంగి ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, నష్టంపై ప్రధానికి నివేదిక ఇవ్వనున్నారు. వరద సహాయం నిధులు, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విశాఖ ఉక్కు విలీనం వంటి పలు కీలక అంశాలను ప్రధాని ఎదుట చంద్రబాబు పెట్టనున్నారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పిస్తామన్న 15,000 కోట్లపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక నిధులకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేలా చూడాలని ప్రధానిని కోరే అవకాశం ఉందంటున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మొదటి విడత కింద ఇస్తామన్న 12,000 కోట్లను కూడా సీఎం ప్రస్తావించే అవకాశం ఉంది. అంతేకాదు ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో కూడా చంద్రబాబు భేటీ కానున్నారు. ముఖ్యంగా రైల్వే, సమాచార ప్రసారాల శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్తో చంద్రబాబు భేటీ అవుతారు. విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన ముహూర్తం సహా రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపైన చర్చించనున్నట్లు సమాచారం. ఇక రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశమవుతారు. అదే రోజు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్లతో భేటీ కానున్నారు. మరోవైపు సీఎం రేవంత్ కూడా ఢిల్లీలో 2 రోజుల పాటు మకాం వేయనున్నారు. ఉగ్రవాద నియంత్రణ అంశంపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఇవాళ జరిగే సదస్సులో రేవంత్ పాల్గొంటారు. ఈ సదస్సు అనంతరం ముఖ్యమంత్రి పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో జరిగిన నష్టానికి అదనపు సాయం కోరడంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చిస్తారు. అటు పార్టీ పెద్దలను కూడా రేవంత్ కలిసే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, హైడ్రా కార్యకలాపాలు, మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం తదితర అంశాలపై కూడా పార్టీ పెద్దలతో సీఎం చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, మరి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే 2 రోజులు హస్తినాలో గడపబోతున్నారు. మరి అక్కడ వీరి పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మరి అక్కడ భేటీ కాబోయే పెద్దలతో ఎలాంటి అంశాల గురించి చర్చించే అవకాశం ఉంది? రైట్ అఖిల, ఈరోజు ఢిల్లీ పర్యటనకు కొనసాగబోతోంది 2 రాష్ట్రాల సీఎంలది. నిన్ననే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నానికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఢిల్లీ చేరుకుంటారు. ఇక ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జరగబోయే సమావేశానికి, అంటే మావోయిస్ట్ రాష్ట్రాల ప్రభావిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. దాదాపు ఇటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు జార్ఖండ్, ఇతర రాష్ట్రాలకు సంబంధించి మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా దానికి సంబంధించి మావోయిస్టులను ఏరువేతకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ప్రధానంగా ఈరోజు సమావేశంలో చర్చించబోతున్నారు. అయితే విజ్ఞాన్ భవన్లో, ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ సమావేశం జరగబోతోంది. ఇటు ప్రధానంగా ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా మావోయిస్టుల ప్రభావం అనేది ఎక్కువ ఉన్న నేపథ్యంలో మావోయిస్టుల ఏరువేతకు సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అనే దానిపై ప్రధానంగా పలు సూచనలు చేయబోతున్నారు. ఈ రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు కూడా వారి అభిప్రాయాలను తెలపబోతున్నారు. ఇదే సమావేశంలో రాష్ట్రాలకు సంబంధించిన డీజీపీలు కూడా, పోలీస్ శాఖకు సంబంధించిన డీజీపీలు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఇక ఈ సమావేశంతో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై ఇటు కేంద్ర మంత్రులను 2 రాష్ట్రాల సీఎంలు కలవబోతున్నారు. ఇక ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలను, ఇటు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, మరోవైపు కొండా సురేఖ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రేగిన దుమారం, దానికి సంబంధించి ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు గత కొంతకాలంగా అందరూ ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణ కానీ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, వీటిపై కూడా ప్రధానంగా చర్చిస్తారు. ఈసారి ఈ అంశం కొలికి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అంటే 2 రోజుల పాటు ఢిల్లీలోని 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు ఉండబోతున్నారు. ఈరోజు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి మరోవైపు ఇటు అమిత్ షాతో జరగబోయే సమావేశానికి హాజరు కాబోతున్నారు. మరోవైపు కేంద్ర మంత్రులు కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం కనిపిస్తోంది. అటు ఇటీవల వచ్చిన వర్షాల వల్ల వచ్చిన వరద నష్టంపై ప్రధానంగా మరొకసారి నివేదికను, ఒక వినతి పత్రాన్ని కూడా ఇటు కేంద్ర మంత్రులకు సమర్పించే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రాన్ని ఆదుకోవాలి, వరదల వల్ల తీవ్రమైన నష్టం ఏర్పడింది కాబట్టి ఆ నష్టాన్ని కేంద్రం భర్తీ చేయాలనేది ప్రధానంగా
సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక ఏపీ సీఎం చంద్రబాబు ఏపీకి సంబంధించిన అనేక సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. విభజన సమయంలో ఇచ్చిన హామీలకు సంబంధించి కానీ, మరోవైపు ఇటీవల ఎక్కువగా సమస్య వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన సమస్య ఎక్కువగా ఉత్పన్నమవుతోంది. దానికి సంబంధించి ప్రైవేటీకరణ ఆగిపోయిందా లేదా అనేది కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. దానికి సంబంధించి కూడా ఇటు కేంద్ర మంత్రులను ప్రధాని నరేంద్ర మోడీని కలిసే సందర్భంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా చంద్రబాబు చర్చిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. మరియు పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా కేంద్రం గత బడ్జెట్లో ఏదైతే నిధులను విడుదల చేసిందో, ఇటు అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా 15,000 కోట్లు ఇస్తానని చెప్పింది. దానికి సంబంధించి కూడా ప్రపంచ బ్యాంకు సంబంధించి రుణాలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చించేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అంటే ప్రపంచ బ్యాంకు నుంచి అమరావతి నిర్మాణానికి నిధుల్లో ఆటంకం లేకుండా నిధులు విడుదల చేసే విధంగా చొరవ తీసుకుని వారితో మాట్లాడాలనేది ప్రధానంగా చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్ళబోతున్నారు. అంటే బుడమేరుకు సంబంధించి గండిపడిన తర్వాత, నివేదిక సమర్పించిన తర్వాత తొలిసారి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కాబోతున్నారు. అనేక అంశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్లేందుకు కూడా ప్రధానంగా చంద్రబాబు ఒక నివేదికను కూడా తయారు చేసినట్టు తెలుస్తుంది. రాష్ట్రంలోని వివిధ శాఖలకు సంబంధించిన అప్పులు కానీ, గతంలో ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతికి సంబంధించి కూడా ప్రధానంగా గతంలోనే ఒక నివేదికను సమర్పించారు. మళ్ళా ఏ శాఖకు ఎంతవరకు నిధులు రావాలి, ఏ విధంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలి, ఎంత మేర నిధులు ఇస్తే రాష్ట్రానికి అభివృద్ధికి ఉపయోగపడుతుందనే అంశాలపై ప్రధానంగా ఎన్డీఏ కూటమిలో భాగస్వామి ఉన్న చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించబోతున్నారు. మరొక కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా చర్చిస్తారు. ఇటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అటు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ వివిధ శాఖలకు సంబంధించిన కేంద్ర మంత్రులు కలిసినప్పటికీ కూడా అన్ని శాఖలకు సంబంధించి నిధులు విడుదల చేయాల్సింది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. కాబట్టి నిధుల విడుదలకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చొరవ తీసుకుని నిధులు విడుదల చేయాలంటూ కూడా చంద్రబాబు ఇటు కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశం. మొత్తంగా చూసుకుంటే 2 రోజుల ఢిల్లీ పర్యటన కొనసాగబోతుంది. 2 తెలుగు రాష్ట్రాలకు సీఎంలకు సంబంధించి వారి రాష్ట్రాలకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అభివృద్ధికి సంబంధించిన నిధులను, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి ప్రధానంగా వారందరితో, కేంద్ర మంత్రులందరితో కూడా 2 రాష్ట్రాల తెలుగు సీఎంలు చర్చించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.